నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అట్లాగే అందరం బాగుండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఈరోజైతే పావురాళ్ళ గింజలేసేసి, ఆ తర్వాత ఎండ బాగా 7 దాకా చల్లగా ఉన్నిందండి. ఒక 5 నిమిషాలు ఆగామో లేదో 7:05 కల్లా ఎండ బాగా వచ్చేసింది. ఇక నా వల్ల కాక ఒక 3, 4 చుట్లు పైన తిరిగేసి కిందన్న కారిడార్‌లో తిరుగుదామని లిఫ్ట్‌లోంచి కిందకొచ్చేసాను. కిందకొచ్చాక మళ్ళా గుర్తొచ్చింది. ఎదురుగా మా కూతురు వాళ్ళ ఇల్లు ఉంది కదండీ! అక్కడైతే గార్డెన్ చూస్తూ ఒక 4 చుట్లు తిరిగామంటే అస్సలు తెలవదండి. వాకింగ్ చేసినట్టే తెలవదు అని ఇంకా అక్కడికెళ్ళిపోదామని చెప్పని మా హ్మ్. నేనే బయలుదేరానండి. అంటే రోడ్డు దాటి అవతలే కదండీ! వెళ్ళిపోయాను. ఇక ఇక్కడ నీళ్ళు కూడా ఉన్నాయి కదండీ! ఈరోజు కొత్తగా కాకి కూడా వచ్చిందండి నీళ్ళు తాగడానికి. కాకికి కూడా పాపం దాహమైనట్టుంది. ఇక నేను రోడ్డు దాటేసి అవతల మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానండి. ఇంక వెళ్ళిపోయి అక్కడ వాకింగ్ చేసుకొని వస్తాను. ఇక నేను అక్కడికెళ్తుంటే మా అమ్మాయి కూడా చూసి ఎదురొచ్చిందండి. నేను అక్కడికొచ్చా ఎప్పుడు లేనిది అమ్మ పొద్దున్నే వస్తుందే అని చెప్పి ఎదురొచ్చింది. నేనైతే రోడ్డు దాటేది చూడండి ఎట్లా దాటుతానో అంత భయంకరంగా ఉంటుందండి. అంత పెద్ద రోడ్డు. ట్రాఫిక్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆటోలు, బస్సులు ఇవన్నీ హ్మ్, జెట్ స్పీడ్‌లో వస్తుంటాయండి. ఇక మిమ్మల్నైతే పక్షులు, పావురాళ్ళు గుడ్లు పెట్టచ్చా? ఇంట్లో పిల్లల్ని చెయ్యొచ్చా అని నేను అడిగాను కదండీ! నిన్నైతే నేను ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఒక కథ ఉంది. భార్య, భర్త, ఒక కొడుకు చిన్నోడు ఒక 8 ఏళ్ల పిల్లోడు ఉంటాడు. వాడికి వాళ్ళ ఇంట్లో పావురాళ్ళు వచ్చి గుడ్డు పెట్టడం, వాటితో ఆడుకోవడం అట్లా చేస్తూ ఉండేవాడు. ఇప్పుడు చూడండి నేనైతే మా ఇంట్లో ఉండే పావురం పిల్లల్ని చూపిస్తాను చూడండి. ఆ తర్వాత నేను మళ్ళా కథ మొదలు పెడతాను. ఇవి ఈరోజు అంటే ఇప్పటికి సండే నుంచి ఈ రోజుకి ఒక 4, 5 డేస్ అయిందండి పుట్టి. ఇవి సండే పుట్టాయండి. తర్వాత ఇంకా ఇక్కడ నేను కసు చిమ్మేటప్పుడు నాకు ఈ పావురం పోతుంటే ఫస్ట్ డే ఎందుకు ఇది పోతుంది ఇక్కడ నుంచి ఏముంది అని అక్కడి నుంచి అవన్నీ జరిపి చూశానండి. చూస్తే అక్కడ ఒక ఎగ్ ఉండింది. ఎగ్ ఉంటే ఓ ఇక్కడ పిల్లల్ని పెడుతుంది కావాలా ఇది అనుకొని నేను వదిలేశాను. ఎందుకంటే మేము ప్రతిసారి అది గుడ్లు పెట్టడం, అవి తీసేసి క్లీన్ చేసేయడం ఆ గూడుని అట్లా జరుగుతుందండి. ఇప్పుడు 3, 4 సార్లు జరిగింది. నాకెందుకో ఈసారి కొంచెం డౌటొచ్చి, ఈసారి వద్దు వాటిని ఏం చేయకూడదు. పిల్లల్ని పుట్టిన తర్వాత అవి ఎగిరిపోయేదాకా ఉంచేద్దాం అనుకొని వదిలేసానండి. సెకండ్ డే ఇంకొక గుడ్డు కూడా పెట్టింది. ఈ గుడ్డు కూడా ఉంటే 2 గుడ్లున్నాయండి. ఇంకెన్ని పెట్టద్దో తెలవదు. నేనైతే 2కి మించి ఎప్పుడూ చూడలేదండి. ఈసారైతే నేను వదిలేసాను. ఇక ఆ 2 గుడ్ల తర్వాత ఇంకా 21 డేస్ నేను అసలు ఆ పక్కకే చూడలేదు. గుడ్లు ఎట్లున్నాయి ఏంటి అనని. తర్వాత 21 డేనో, 22nd డేనో చూశానండి. పిల్లలు పుట్టున్నాయి. చిన్నగా తల కదిలిస్తూ ఉండాయి. అట్లాగే కష్టపడి ఒక రొంత వీడియో తీసుకున్నాను అక్కడి నుంచి. అంటే మనకు ఆ మూలకి పోయి తీసుకోకూడదు. ఈ పక్షులనంట మనం టచ్ గనుక చేస్తే పుట్టినప్పుడు, ఇక మళ్ళా వాళ్ళ అమ్మ వచ్చి వాటిని దగ్గరికి తీయదంట. అది ఎక్కడో విన్నాను నేను. ఎందుకు మనం దగ్గరికి తీయకుండా అది చేస్తే ఈ పిల్లలు చచ్చిపోతాయి కదండీ! వాళ్ళ అమ్మ రాకపోతే, మేత పెట్టకపోతే. అందుకని నేను వాటినేం టచ్ చేయకూడదు అనుకొని వదిలేసాను అట్లాగే. ఇక ఇప్పుడైతే ఆ పిల్లలు కాస్త రెక్కలు కూడా ఈకలు వచ్చున్నాయండి. ఫస్ట్ డే అయితే తెల్లగా ఉంది. తల మాత్రం నల్లగా ఉన్నింది. ఇట్లాగా ఫస్ట్ డే. తర్వాత ఇప్పుడిప్పుడు కొంచెం నల్లగా వస్తుందండి. ఎగ్‌లో నుంచి వచ్చింది చూడండి ఫస్ట్ డే ఇది పుట్టినప్పుడు పిల్లలు. ఆ తర్వాత మళ్ళా ఇప్పుడు ఒక 4, 5 డేస్‌కి కొంచెం కలర్ తిరిగాయి ఆ ఈకలంతాను. ఇప్పుడు ఇదిగోండి ఆ ఫస్ట్ డేనండి ఇది మటుకు. ఎందుకంటే అవి అట్లా అట్లా బయటకొచ్చి ఒకటికొకటి పొడుచుకోవడం అట్లాగా ఉన్నాయి. అప్పుడు చూడండి రెక్కలు కూడా ఇంకా రాలేదు. ఇప్పుడు చూడండి లాస్ట్ ఈరోజే తీశాను ఇది. ఇప్పుడు చూడండి బ్లాక్‌గా అయింది కదా! పావురంలాగా అట్లాగా. ఇంకా ఇప్పుడైతే నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానండి. అక్కడ వాకింగ్ చేసేది. అక్కడ చెప్తాను ఈ కథ గురించి. ఈ పిల్లోడు ఇక వాళ్ళ అమ్మ ఆహ్, వాడిని ఆడుకోనీయకుండా, ఆ పక్షుల్ని వాటిని రానీయకుండా తరిమేస్తూ ఆహ్, అట్లా చేసి వాడిని తిడతా, కొడతా
ఎక్కడెక్కడ ఎన్ని తీసుకొచ్చి పెడతావు, గలీజ్ చేస్తున్నావు అని చెప్పని రచ్చ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న వాడిని ఆడుకోనిలే, ఇప్పుడేం వాడు సరదా వాడిని తీర్చుకొని అంటూ ఆయన సర్ది చెప్పేవాడు. ఇట్లాగే ఉండి ఆయన అట్లా చెప్పినా కానీ ఈమె మటుకు అంతా క్లీన్ చేసేసి వాడిని ఆడుకోనీయకుండా చేస్తుండేది. ఒకరోజు ఆయన అరిచాడు, పిల్లాడిని ఆడుకోనీయవచ్చు కదా, ఇప్పుడు ఏమైంది, వాటిని ఏం చేయడం లేదు కదా, సరదాగా ఆడుకుంటున్నాడు అంటే ఆయన మీద కోపంతో ఆయన్ని ఏం అనలేక పిల్లాడిని కొట్టలేక ఆ గుడ్లన్నీ వాడి ముందే పగలగొట్టేసి పక్షులను తరిమేసింది. అప్పుడు ఈ భయానకమైన విచిత్రాన్ని చూసి ఆ పిల్లాడు భయపడిపోయేసి దిగులు పెట్టుకొని ఫీవర్ వచ్చింది, జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చేసి ఇంక వాడు ఏం పెట్టినా తినకుండా అట్లాగే ఒక 3 రోజుల దాకా ఉండిపోయాడు దిగులుతోటి. ఇంకా అట్లట్లట్లా వాడు ఏం మాట్లాడకుండా చేయకుండా ఫీవర్తో ఉండిపోయి అట్లా ఉండేసరికి వీళ్ళు హాస్పిటల్కి తీసుకుపోయారు. హాస్పిటల్కి తీసుకుపోయినా ఎంత ట్రీట్మెంట్ ఇప్పించినా కూడా బాగాలేకపోయేసరికి డాక్టర్ చెప్తారు, ఆ అబ్బాయికి మనసులో చాలా బాధ ఉంది ఏదో, అందుకనే తను సహకరించడం లేదు ట్రీట్మెంట్కి అని చెప్తారు. సరే, అప్పుడు అమ్మ ఏం చేసిందంటే దేవుడి కన్నా పోయి మొక్కుందాము, పిల్లాడికి బాగా అవ్వాలని చెప్పని టెంపుల్కి వెళ్ళి పూజ చేయడానికి వెళ్ళి చేసి వచ్చింది. కానీ ఆమె దేవుడికి తిరిగినా మొక్కినా ఎంత చేసినా పిల్లోడికి సరి అవ్వడం లేదు. తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత వాళ్ళ నాన్న గుడికి వెళ్ళి ఆ దేవుడిని ప్రార్థించుకున్నాడు. స్వామి, నా యందు ఏదైనా కొంచెం అన్నా పుణ్యం కనుక ఉండుంటే నా పుణ్యం చూసైనా కానీ నా బిడ్డను బ్రతికించు, నా భార్య చేసిన పొరపాటుని క్షమించి నా బిడ్డను బ్రతికించమని వేడుకున్నాడు. వేడుకున్న తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత వాడు బాగైపోయాడు, ఇంటికి వచ్చేసారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఆమె ఏమనకుండా వదిలేసింది అని ఆ కథలో ఉంది. ఉన్నట్టు నేను చెప్పినా చెప్పకపోయినా కథ అయితే ఇదేనండి. తర్వాత నేను భగవద్గీతలో విన్నాను. ఎందుకంటే మనకి నోరు లేని జీవాలు ఉంటాయి కదండి, మనకి హాని కలగకుండా ఉన్నంత వరకు పశువులు, పక్షులు అన్నీ ప్రతి ఒక్క జీవిని మనం చంపడానికే వీలు లేదంటండి. అవి ఇంట్లోకి వచ్చినా కూడా ఏం కాదంట. ఎందుకంటే వాటికి కూడాను మనలాగే కొన్ని ఇప్పుడు మనకంటే ఇల్లు వాకిలు అన్నీ ఉంటాయి కదండి, వాటికి ఏం ఉండవు, గూళ్ళు కట్టుకోవాలా, ఇట్లా ఉండే పరిస్థితిలో అవి ఏదో ఒక స్థలం ఎత్తుక్కోవాలి కదా, అందుకని మన ఇంట్లోకి వస్తాయి. అలాంటప్పుడు మన ఇళ్ళల్లోకి వచ్చినా చేసినా వాటిని ఏమి చేయకుండా వదిలేసేయాలి. ఎందుకంటే అవి వాటి ప్రాణరక్షణకో లేకపోతే వాటి అవసరాలకో వస్తాయి కదా, అందుకని వదిలేసేసి ఈ క్రూర మృగాలు ఉంటాయి కదండి, వాటిని ఎలాగూ వదలరు, జూల్లో ఉంటాయి. పాములు, తేళ్ళు, జర్లు వచ్చినప్పుడు మనం చంపేస్తాం కదండి, అంటే అవి మనకి ప్రాణహాని కలిగిస్తాయి. అందుకని వాటిని మాత్రం చంపచ్చు అని భాగవతంలో ఉంది. అట్లాగే నేను కూడా అనుకున్నాను, మనం చేసిన పని మంచిదేలే, పాపం పిల్లల్ని చేసుకుందని. వాటికే రెక్కలు వస్తే వెళ్ళిపోతాయి కదా, ఇంకా మనమన్నా మన పిల్లల్ని ఒక ప్రయోజకత్వం వచ్చేదాకా మనం వాళ్ళని చాకాలి. కానీ పక్షులకండి రెక్కలు వస్తే చాలండి, ఇంకా వాటి బతుకు అవే బతుకుతాయి, అంత నీతి ఉంది వాటిల్లో. కాబట్టి నేను కూడాను మంచి పని చేశాను ఈసారి మటుకు పిల్లల్ని ఉంచి అని అనుకున్నానండి. ఇక తర్వాత వచ్చి అదే ఆ ఫోటోలు, వీడియోలే మీకు పెట్టాను, చూపించాను. తర్వాత అయితే దేవుడికి కొన్ని పూలు తీసుకొని మళ్ళా రోడ్డు దాటుకొని వచ్చేసానండి. మా అమ్మాయి అటు వాకింగ్కి వెళ్ళింది. నాకు ఈరోజు అయితే ఇదే వాకింగ్ అండి, ఎదురుగానే ఇప్పుడు మా ఇల్లు. కాబట్టి ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేస్తున్నానండి. ఇంటికి వచ్చేసి ఇంకా నా కార్యక్రమాలన్నీ నేను చేసుకోవాలని వస్తున్నాను. ఇంకా మాకు దారిలో కనిపించేవన్నీ A to Z ఉంటాయండి అన్నీను. ఇంకా దూరంగా పోయి తెచ్చుకోవాల్సిన పని లేదు. ఈ రోడ్డు దాటితే ఇక మా అపార్ట్మెంటే, పక్కనే హాస్పిటల్ ఉంటుంది. మా అపార్ట్మెంట్ పక్కనే హాస్పిటల్ ఉంటుంది. ఆ తర్వాత ఇది ఉంటుందండి, సూపర్ మార్కెట్ ఉంటుంది. ఇక ఇంతవరకు చెప్పాను కదండి. ఇప్పుడైతే మహాభాగవతంలోనే ఉంది కదండి, పక్షుల్ని, మూగజీవుల్ని మనం కాపాడాలని, మన బిడ్డలతో పాటు సమానంగా వాటిని కూడా చూడాలని. అంటే నోరు లేని మన బిడ్డల్ని మనం ఎలా దగ్గరకు తీస్తామో అట్లాగే వాటిని కూడా దగ్గరకు తీయాలని మహాభాగవతంలో ఉంది. కాబట్టి వాటికి కాసిని నీళ్లు, గింజలు వేసి అట్లాగే నోరు లేని జీవులు కొంచెం తిండి పెడితే చాలండి. ఈ రోజుకి ఇంతే.